చెప్పుకోను అనా 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 నువ్వు మంచిగా వాళ్ళ ఇటు ముందు అది కొంచెం రైట్ దాంట్లోకి తమ్ము కాదు 2 పేపర్లు ఇస్తారు వైట్ ఇంట్లో ఫస్ట్ ఇంట్లో వైట్ పేపర్ కూడా ఇంట్లో ఒకటి రింగు వల్ల ఇందులో గౌన్ పింక్ ఏమో నేను నాకేసిన టోటు మర్చిపోదు అన్న మళ్ళా కదా ఇనే ఉంటుందా సపరేట్ ఉంటుందా రెండు పేపర్లు ఇస్తారు టేబుల్ స్టూల్గా ఈ పింక్ పేపర్ ఒకటే తీసేసి తర్వాత వైట్ ఇస్తారు వైట్ లో టేబుల్ ఆ స్టూల్ 3వ నెంబర్ ఉంటుందా స్టూల్ వేయాలి శంకరెడ్డి తోట శంకరెడ్డి అమ్మ మర్చిపో తప్పించుకున్నాడు చెప్పాలి కదా ఫస్ట్ ఇలా గౌన్ గౌన్ వేసేయాలి అంటే అది అప్పుడు ఇప్పుడు మనం పెద్దగా ఒకటి ఉంటాయి అన్ని ఒకటి ఉంటాయి మీద ఫస్టే రెండు పేపర్ ఇస్తాము ఒకటి పింక్ పేపర్ ఒకటి వైట్ పేపర్ ఇస్తారు పింక్ ఏమో సర్పంచ్ పైన ఉంటుంది రింగు ఒకటేమో ఇంట్లో ఒకటి పైన ఉంటుంది మర్చిపోవద్దు అమ్మా ఏదైనా ఏమైనా మర్చిపోవద్దు ఎప్పుడు వచ్చింది అమ్మా రెండు పేపర్లు ఇస్తారు చెప్పకుండా కానీ దానిలో మిషన్ మీద వస్తుంది అది వేసి ఇవ్వాలి పింక్ పేపర్ పైన రోడ్డు పైన ఇది కూడా రోడ్డు పైన రెండు ఫస్ట్ సీరియల్ నెంబర్ మర్చిపోవద్దు నేను ఆయన ఫోన్ చేస్తున్నట ఒక ఆయన అంటే ఒక వ్యక్తి ఇప్పుడు మేము మీరు సరే సరే జగన్ జగన్ చెప్పా ఇలా ఫస్టే అలా ఫస్టే మర్చిపోవద్దు భయ్యా దున్నకరా సరే సరే మర్చిపోవద్దు మామని మర్చిపోవద్దు అదొకటి ఆండు భయ్యా దున్నవారు
చెప్తుంది అమ్మ చెప్పకూడదు. ఇది మా తమ్ముడు. ఇది నీది. అవునా? మనదేమో రింగు అక్క. అదే రింగు. అల్ల బస్తే ఇలా బస్తే అక్క. తెలియదా నాకు? నాకు ఇంకా చెప్పన్నా చూడలేదంటే చెప్తాను. లోకంతో కలిసా ఏం చేయాలి? ఇంత వాడుకోరా? మరి ఏం చేయాలి? అది అట్లా ముగ్గం పండుకొని మిగిలిన ఒకటి పింక్ పేపర్ ఒకటి వైట్ పేపర్ ఇస్తారు. మీదనే ఉంటుంది గుర్తు. ఉంగరం గుర్తు. అలా బస్తే ఇలా బస్తే మూడు ఉన్నాయి. మూడే కదా మీ కొడుకు నీ ఇద్దరు. అమ్మ మర్చిపోవద్దు. మళ్ళీ కలవాలి, మళ్ళీ చెప్పాలి. రెండు గుర్తులు రెండు ఇస్తారు. రెండు పేపర్లు ఇస్తారు. అప్పలేక రెండు పేపర్లు ఫస్ట్ ఇలా కూడా ఇలా బస్తే ఇలా బస్తే మర్చిపోదు. ఒకటి ఉంగరం మీద ఒకటి గౌన్. ఉంగరం మారింది. పైకి కింది పైకి. ఇంకొకటి అందుకటే ఈ పేపర్ ఒకటి ఈ పేపర్ ఒకటి. ఇది మీదనే ఉంటది, ఇది మీదనే ఉంటది. ఇలా బస్తే అలా బస్తే మీదనే ఈడేసినాం కదా ఈడేసినాం కదా ఈ గుర్తు మీద గుర్తు అయిపోతుంది. దీని మీద ఒకటి వేసేస్తారు. కళ్ళు పెట్టు బిడ్లు పెట్టు. పంచాయతీ ఇలా బస్తే ఇలా బస్తే ఇలా ఫస్ట్ రెండు ఫస్ట్ అయినా మర్చిపోవద్దు. కిందకి రెండు రింగ్ ఇదేమో గౌన్. కిందకి వచ్చి పెట్టేసి చూడలేమో రెండు పేపర్లు ఇస్తాక ఒకటి పిక్ ఇస్తారు ఒకటి వైట్ ఇస్తారు. పిల్లలు మర్చిపోవద్దు. చెప్పండి. మర్చిపోవద్దు. రెండు పేపర్లు ఇస్తారు. ఒకటి పింక్ ఒకటి వైట్. పింక్ నా గుర్తు ఉంగరం గుర్తు. మర్చిపోవద్దు. సతను లీలేట్ బాయ్ అది చెప్పు. మర్చిపోవద్దు. ఒకటి ఉంగరం స్టూల్. అమ్మా మర్చిపోవద్దురా. వాసి ఇంకా మర్చిపోవద్దు. ఎందుకంటే జోడులు మీరుగా సరే ఒకసారి అవకాశం అయిపోయింది. సరే నేను ఈసారి మాత్రం సంతోషం. అమ్మా నీకు ఎప్పుడైనా సపోర్ట్ చేసిన రోజులో పెట్టిన ఒక మాట అనగానే పాపం ఎందుకంటే సంతోషం. తీసుకుపోతాం. పొద్దుగానే ఇస్తాం ఓటు. తీసుకొస్తాం. ధనమ్మ తీసుకుపోయి వేయించుకో. ధనమ్మ లేదా ఓటాకు లేదా ఓటాకు పెట్టుకోవాలి ఇంతవరకు. మళ్ళా దా నువ్వు ప్రచారానికి రావాలి. ఏందో ఎగిరేసేట నేను
పోయినసారి తిరిగిందిగా నాకు తెలుసు ఓనే పోయినసారి తిరిగిండు గెలిపించుకుని అన్ని చేసిండు అయినా కానీ ఇక మనకి ఏం చేయాలో వాళ్ళు అది చేసేది కానీ వాళ్ళంతా ఓని నీకు అవుట్ రైట్ గా తిరగకున్నా సరే నువ్వు చేసే పని వదిలే మా అన్న అంటే కొడుకు దగ్గర ఇవాళ ఉండి రేపు పొద్దుగా వస్తాను కొద్దిగా బస్కి వస్తే ఫస్ట్ బస్కి వస్తాను అనుకుంటే ఆగిపోతే సరే అప్పుడు చేసినవి అన్నీ అయిపోయాయి ఈసారి ఏది కావాలంటే అది అడిగి లైబ్రరీలో కొట్లాడుకొని చేయించుకో కెపాసిటీ నీకు ఉన్నది అది వేరే ఏం అనుకునేది అమ్మా 4 ఓట్లు ఇవి 4 ఓట్లు వాడాలి మాకు ఎదురుగానే ఉంటాడు మీకు సంతోషం చెప్తున్నా నేను మావాడంటే దగ్గర నేనా నీకు అమ్మ మర్చిపోదు కనుక రేటు దారా నాయన నువ్వు ఇప్పుడు దాకా ఉంగరం ఏమో సర్పంచ్ చూలేమో మీ అన్న తమ్ముడు తమ్ముడు చూడు ఇలా 3 ఇలా ఫస్ట్ ఇది ఒక ఇంకోటి ఉన్నాడా ఓ మేనమామ అత్త బావురా తమ్ముడు కనిపించింది నాకు మేము లేట్గా వచ్చినాం ఈ జంగేల గురించి వేరే కాడికి పోయి వచ్చాను నాకు ఒక వర్గం ఏమో మొత్తం ఇట్లా ఏ అని శాసిస్తాను మేమేమో శాసిస్తాను ముందా అమ్మా 2 ఒకటేమో 3 అదేం ఇప్పుడే బండ మీద మూడు గంటల రాత్రి పోయి పొలం ఉంటుంది స్థానిక సంస్థల భాగంగా నేను కాటిక జంగయ్య సర్పంచ్ అభ్యర్థిగా టీఆర్ఎస్ నుంచి బలపరిచిన వ్యక్తి గ్రామ ప్రజలందరూ బలపరచగా నిలబడడం జరిగింది. నేను 1999తో డిగ్రీ పూర్తి చేసుకొని పూర్తి అయిన తర్వాత వెంటనే నాకు వేరే జాబ్ వచ్చినప్పటికి కూడా ఏమొద్దు గ్రామంలోనే సేవ చేయాలన్న సంకల్పంతో మేము సర్పంచ్ కాకముందుకి 2000 సంవత్సరంలో ఒకటే పాఠశాల ఒకటే 2 రూములతోని యూపీఎస్ వరకు నడిచేది, ఒకటే 2 టీచర్తో నడిచేది. ఏదేమైనప్పటికీ పేద విద్యార్థులందరికీ కూడా పాఠశాలను మంచిగా చేయాలనే ఉద్దేశంతో పాఠశాలను హై స్కూల్ వరకు చేసి హై స్కూల్ వరకు చేయడమే కాకుండా ఆ హై స్కూల్కి కావాల్సినటువంటి మౌలిక వసతులు అన్నీ కూడా పాఠశాల భవనాలను మరియు ఉపాధ్యాయ పోస్టులను కూడా పూర్తి మా జిల్లా పరిషత్ చైర్మన్ నారాయణ రెడ్డి గారు ఉండేటప్పుడు ఆయన సహకారంతో గ్రామాన్ని అనేక రకాలుగా ఏ అవకాశం వచ్చినా ఏ పార్టీలు ఉన్నా ఏ ఉన్నా ఇప్పటి వరకు 2026-25 వరకు కూడా నిరంతరం గ్రామం కొరకు ప్రజల యొక్క శ్రేయస్సు కొరకు ప్రజల యొక్క ఉపయోగార్థం ప్రతి ఒక్క అంశంలో కూడా ప్రతి ఒక్కరు ఎలాంటి పార్టీలకు అతీతంగా లేకుండా ఎలాంటి చిన్న గొడవలు ఏమి లేకుండా కూడా ఈ గ్రామానికి అభివృద్ధి చేసినటువంటి వ్యక్తులు మేమందరం కూడా గ్రామ ప్రజల సహకారంతో ఇవన్నిటి కూడా బేసిక్ తీసుకొని మొన్న నేను సర్పంచ్ ఉన్నప్పుడు అప్పుడు ఇందిరమ్మ పథకం కింద మొత్తం ఊళ్ళో ఎంతమంది ఉంటే అంతమందికి ఇల్లు పెట్టడం జరిగింది. ఒక 125 ఇండ్లు
ఆ 2006, 7, 8 సంవత్సరంలోనే అందరూ కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. అదే భాగంగా ఈసారి కూడా ఇందిరమ్మ భాగంగానే మా యొక్క గ్రామం యొక్క చరిత్ర 20 సంవత్సరాల నుంచి తీసుకొని ఎలాంటి కాంప్లికేట్ లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల యొక్క మమేకం చూసి ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ మా గ్రామాన్ని అందరి యొక్క సహకారాలతోనే పైలట్ ప్రాజెక్ట్కి తీసుకొని 116 ఇండ్లు వచ్చినప్పటికీ అన్ని పార్టీలందరికీ కూడా కూర్చొని సమిష్టి అందరి యొక్క ప్రజల యొక్క మంచితనంతోనే ఈ గ్రామం అభివృద్ధి చెందుతుంది. ఇంకా ఇవే కాకుండా ఇంకా మిగిలిపోయిన పనులన్నీ కూడా ఏది ఉన్నా ప్రజలకు అందుబాటులో ఉండి ఆశీర్వదించినట్టయితే ముందు ఇంకా అభివృద్ధి చేస్తామని కూడా కోరుకుంటూ ప్రజలందరూ కూడా మమ్మల్ని అత్యధిక మెజారిటీ చేసినట్టయితే ప్రతి ఒక్క విషయంలో ప్రజలతోనే ఉంటూ ప్రజలకు మమేకంగా ఉండి ప్రతి ఒక్క విషయంలో ముందుంటామని కోరుకుంటూ నాకు అవకాశం మీ అందరికీ కూడా పేరు ఉంగరం గుర్తు అందరు చెప్పాలా ఉంగరం గుర్తు నాతో పాటు 8 మంది వార్డు మెంబర్ కూడా అందరు కూడా ఇదివరకు గతంలో నిలబడిన వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వలేదు, అందరికీ అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో అందరికి యువకులకే అవకాశం కల్పించడం జరిగింది. వార్డు మెంబర్ అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలలో భాగంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నుండి బండసోమరం గ్రామంలో కాటిక జంగయ్య యాదవ్ గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు పొద్దున మరియు సాయంత్రం ప్రచారము తిరగడం కూడా జరిగింది. మరి జంగయ్య చూసినట్టయితే ఆయన విద్యార్థి దశ నుండే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆయన 1999 సంవత్సరం వరకే డిగ్రీ పూర్తి చేసుకున్న వెంటనే ఆయన విద్యా వాలంటీర్గా మన గ్రామానికి పిల్లలకు విద్యను అందించాలనే ఒక సదుద్దేశంతో విద్యా వాలంటీర్గా 2004 దాకా 5 దాకా కూడా వార్డు మెంబర్ 2001 అయినాక కూడా ఆయన విద్యా వాలంటీర్గా పనిచేసి మరి గ్రామానికి విద్యార్థికి ఎంతో మందికి విద్యను అందించినటువంటి ఘనత కూడా ఆయనది. వార్డు మెంబర్ ఉన్నప్పుడే అంతకంటే ముందు 2000 సంవత్సరం కంటే ముందు ఎవరైతే గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఉండి చేయలేని పనులన్నీ కూడా మన గ్రామానికి వచ్చినట్టయితే గుంతలు తీసుకొని ఇంటి ముందల నీళ్లు పట్టుకునే పరిస్థితి ఉండే. ఆయన డిగ్రీ చేసిండు కాబట్టి మన గ్రామానికి ఏదన్నా సేవ చేయాలనే ఒక సంకల్పంతో వార్డు మెంబర్ ఉండి అప్పుడున్న సర్పంచ్ మట్టస్వామిని పట్టుకొని ఓరెడ్డి ట్యాంక్ తెచ్చి సాయిబాబా గుడి వెనకాల నిర్మించడం జరిగింది. మరియు బోర్లు వేయించడం జరిగింది. ఏదైతే గుంతలల్లో పట్టుకొని నీళ్లు పట్టుకొని ఆడవాళ్ళు చాలా ఇబ్బంది పడి కడుపుల నొప్పితోటి ఎంతోమంది బాధపడే వ్యవస్థ నుండి విముక్తిని కల్పించిండు. మరియు అదే కాకుండా ఆయన ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడంతో అతను మంచి చేసిన కార్యక్రమాలే 2006లో సర్పంచ్ అభ్యర్థిగా కూడా గెలవడం జరిగింది. అప్పుడు ఉన్న పరిస్థితుల ప్రకారము ఆయన అంతకంటే ముందు నరసింహులను పట్టుకొని పని చేయడం జరిగింది టీడీపీలో. తర్వాత జిల్లా పరిషత్ చైర్మన్ కసిరెడ్డి నారాయణ రెడ్డిని కూడా పట్టుకొని బండసోమరం గ్రామానికి ఉమ్మడి నల్లగొండ జిల్లాలోనే ఎక్కడ లేని విధంగా భువనగిరి మండలం బండసోమరం గ్రామంలో సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ ఇంకా ఎన్నో మౌలిక సదుపాయాలు మన ఊరికి కావాల్సిన ఎంపీ అప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి ఉంటే కూడా కమ్యూనిటీ హాళ్ళు కూడా తేవడం జరిగింది. అదే కాకుండా మన ఉమ్మడి జిల్లాలోనే బండసోమరం గ్రామంలో గొల్లకుర్మ సోదరులకు 4 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ అలాట్ చేయడం జరిగింది. అదే కాకుండా గౌడ సోదరులకు కూడా గౌడ సహకార సంఘానికి 5 ఎకరాల భూమి కూడా కేటాయించడం రావడంతో వీళ్ళు నల్లగొండ జిల్లాలోనే మరి అప్పుడున్న మాజీ సర్పంచ్ మట్టస్వామి మరి జంగయ్య ఆధ్వర్యంలో కూడా సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఇట్లాంటి కార్యక్రమాలు ఎక్కడ లేని విధంగా మన గ్రామానికి ఎన్నో సేవలు చేసిండు. అదే కాకుండా 2013 తర్వాత ఎస్సీ రిజర్వ్ వస్తే కూడా గ్రామంలో అందరూ కూర్చొని మరి నీ పార్టీ నా పార్టీ అనకుండా కూడా ఏకగ్రీవం చేసుకొని గవర్నమెంట్ నుంచి కూడా 10 లక్షలు రావడం జరిగింది. ఆ 10 లక్షలతోటి పాటు అప్పుడున్న ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని పట్టుకొని ఇంకా 30-40 లక్షలు తెచ్చి మన గ్రామంలో ఫంక్షన్ హాల్ కూడా నిర్మించుకోవడం జరిగింది. మరి నీ పార్టీ నా పార్టీ అనకుండా కూడా జంగయ్య కూడా సహకరించి అందరికీ మరి అప్పుడు ఎస్సీ రిజర్వేషన్ల ఏకగ్రీవం చేసుకోవడం జరిగింది. తదుపరి టీఆర్ఎస్ 16లో టీఆర్ఎస్ పార్టీలోకి ఆయన పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అక్కడి నుండి కూడా మరి టీఆర్ఎస్ ఎంపీ ఎమ్మెల్యేలను పట్టుకొని కూడా గ్రామానికి కావాల్సిన ప్రతి ఒక్కటి ఇంకా మిగిలి ఉన్న డ్రైనేజీలు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ సీసీ రోడ్లు కానీ పూర్తి స్థాయిలో బండసోమరం గ్రామంలో పనులు చెప్పడం జరిగింది.
పదవి ఉంటేనే కాదు, పదవి లేకున్నా నేను జనంతోటే ఉంటా, జనంలోనే ఉంటా, జనం కోసమే ఉంటా అనే ఒక దృఢ సంకల్పంతో ఆయన 2001లో వార్డు మెంబర్గా గెలిచి 2025 వరకు కూడా ఇంకా పబ్లిక్లోనే ఉన్నాడు. నా శేష జీవితం మొత్తం పబ్లిక్ కోసం ఆయన కూడా అహర్నిశలు ఊరు కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టుతూ, మరి అదే కాకుండా గ్రామానికి దండవోశమ్మ గుడి కూలిపోతే కూడా 2006 ఆయన సర్పంచ్ ఉన్న టైంలోనే అప్పుడు 5-6 లక్షలు పెట్టి కట్టడం జరిగింది. ఎక్కడ కూడా నా పేరు పెట్టుకోవాలి, ఇక్కడ నాది ఇది చేయాలి అది చేయాలనే వ్యవహారం లేకుండా అందరితోటి ఉక్కుమ్మడిగా కలిసిపోయే వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. ఇప్పుడు కొంతమంది లీడర్లు ఉన్నారు, నా పేరు బండ మీద పెడితేనే నేను ఇది చేస్తా, నా పేరు అది పెడితేనే చేస్తా అని ఒక అహంకార ధోరణిలో పోతున్నారు. కాబట్టి అట్టి వ్యక్తులకు ఇప్పుడు అవకాశం వచ్చింది. ఊరు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్పి గుణపాఠం చెప్పాల్సిన సమయము ఆసన్నమైంది. కాబట్టి మనం ఓటు ద్వారా అలాగ బుద్ధి చెప్పి మరి మన జంగే ప్యానల్ని, జంగేని సర్పంచ్ అభ్యర్థిగా 8 వార్డుల సభ్యులని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మరి అందరికీ మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఉంగురం గుర్తుకే, ఉంగురం గుర్తుకే.